సో స్టూడెంట్స్ మనం సంచార్ సాథి న్యూస్లో ఉంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది, అపోజిషన్ క్రిటిసిజం ఏంటి, అసలు సంచార్ సాథి యాప్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. మెయిన్గా అసలు ఈ యాప్ రిలవెన్స్ ఉందా, సంచార్ సాథి అంటే ఏంటి, మన గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇట్స్ సిటిజన్ సెంట్రిక్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ అని చెప్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు, నేషనల్ న్యూస్ అయినప్పుడు, డిబేట్ అండ్ డిస్కషన్ జరిగినప్పుడు ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగారా లేదా. ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఈ టాపిక్ సంబంధించిన రిలవెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. రిలవెన్స్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నానంటే ఈ విధమైన యాప్స్ గతంలో ఏమన్నా యూపీఎస్సీ క్వశ్చన్స్ అడిగిందా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ క్వశ్చన్స్ అడిగిందా అనుకుంటే మనకు ఉమాంగ్ యాప్ గురించి మనకి 2018లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అడిగింది. జస్ట్ మీరు చూడండి, ఉమాంగ్ యాప్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఉమాంగ్ అంటే డెఫినేషన్ ఏంటంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. అంటే ఇక్కడ మీకు ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. సో ఇక్కడ మనకి సంచార్ సాథి అనేది యాప్ మనకి రిపీటెడ్గా న్యూస్లో ఉంది కాబట్టి కనీసం ఒక దీని గురించి మనకు ఒక 4 స్టేట్మెంట్స్ అన్నా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి అప్లికేషన్స్ మనం ఇంకా భీమ్ యాప్ గురించి మనకి 2017లో యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది. భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ కాదు, ఇట్స్ ఏ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సెకండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్. దీనికేమో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ 2 క్వశ్చన్స్ కానీ మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు సంచార్ సాథి న్యూస్లో అగైన్ అండ్ అగైన్ ఉంది కాబట్టి ఫస్ట్ సంచార్ సాథి యాప్ అంటే ఏంటి, ఇట్స్ ఏ సిటిజన్ సెంట్రిక్ టెలికమ్యూనికేషన్ సేఫ్టీ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ యాప్ కానీ మీరు కానీ ఇన్స్టాల్ చేసుకుంటే సిటిజన్ సెంట్రిక్ సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. మీ యొక్క ఒకవేళ మీ మొబైల్ పోయినా కానీ మీ సిమ్ యొక్క బ్లాక్ చేయొచ్చు. ఇక్కడ మనకి సిమ్ ఒకటి తీసుకుంటారు, మీకు తెలియకుండానే మీ యొక్క డీటెయిల్స్ మీద ఎవరైనా ఫ్రాడ్యులెంట్గా సిమ్ యూజ్ చేస్తున్నారా, ఇట్లాంటి వాటి మొత్తం మనకి ఈ యాప్లో వచ్చేస్తుంది. ఇక్కడ డిబేట్ అండ్ డిస్కషన్ అది కాదు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇది సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ సెంట్రిక్, మనకి పీపుల్కి చాలా మందికి ఈ ఫ్రాడ్లెంట్ కానీ డిజిటల్ అరెస్ట్ కానీ ఇవంతా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ అపోజిషన్ పార్టీస్ ఏం చెప్తున్నదంటే ఇది అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్నూపింగ్ యాప్ అంటే మీ యొక్క డేటా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, వెళ్ళబోతుంది, దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో అనేసి గవర్నమెంట్ కూడా క్రిటిసైజ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ సంచార్ సాథి యాప్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సిటిజన్ సెంట్రిక్ యాప్. ఇంకా మనం చెప్పినట్లయితే దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్లో మీకు సంచార్ సాథి యాప్ పోర్టల్ ఈజ్ ప్రైమర్లీ ఎయిమ్డ్ అట్, దీంట్లో మనకి ఒక వెబ్ అప్లికేషన్ కూడా ఉంటుంది, దాని విధంగా మొబైల్ అప్లికేషన్ కూడా తీసుకుని వచ్చారు. రీసెంట్ ఒక డైరెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొబైల్ అప్లికేషన్స్ అంటే డివైజెస్ ఉంటారు కదా, ఈ డివైజెస్తో పాటు మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక డైరెక్టివ్ వెళ్ళింది, ప్రీ ఇన్స్టాల్ యాప్ ఉండాలి. ఈ ప్రీ ఇన్స్టాల్ యాప్ కానీ మీరు కానీ యాక్టివేట్ చేసుకుంటే మీకు సేఫ్టీ సెక్యూరిటీ పెరుగుతుంది అనేది గవర్నమెంట్ చెప్తుంది. ఇది కంప్లీట్గా సిటిజన్ చాయిస్, గవర్నమెంట్ ఈస్ నాట్ ఫోర్సింగ్ ఆన్ ఇట్. బట్ కానీ మీరు ఒక మొబైల్ హ్యాండ్సెట్ కానీ కొన్నప్పుడే బై డిఫాల్ట్ ఈ యాప్ అనేది మీ మొబైల్లో ఉంటుంది, కానీ దీన్ని యాక్టివేట్ చేసుకోవాలా లేదనేది మీ చాయిస్. సో ఈ క్వశ్చన్ చూడండి, సంచార్ సాథి పోర్టల్ ఈజ్ ప్రైమర్లీ ఎయిమ్డ్ అట్ ప్రమోటింగ్ డిజిటల్ పేమెంట్స్ అండ్ యూపీఐ ఇంటర్పోర్టబిలిటీ, దిట్ ఈస్ నాట్ ద పర్పస్. ఆప్షన్ బి ఏంటి, ప్రొవైడింగ్ ఎ సింగిల్ ప్లాట్ఫామ్ ఫర్ టెలికమ్యూనికేషన్ రిలేటెడ్ సిటిజన్ సర్వీసెస్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.